చంద్రబాబు పాలనలో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలతో పాటు వ్యవసాయ రంగం కూడా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులతో సమావేశమై వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న ఆయన గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని, ఇదసలు ప్రభుత్వమేనా అని నిలదీశారు వైఎస్ జగన్. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు యార్డును సందర్శించిన వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలు నష్టపోతూ ఉన్నాయని మండిపడ్డారు. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలలో విధ్వంసం కనిపిస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడుతూ ఉన్నారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని, పొగాకు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కేవలం 21% మాత్రమే కొనుగోళ్లు చేపట్టిందని మండిపడ్డారు. సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా వంటి పథకాలను నిర్వీర్యం చేశారు అని చంద్రబాబు అసమర్థ పాలనను గట్టిగా ఎండగట్టారు. దళారులు సిండికేట్లుగా మారి రైతులను దోచుకుంటున్నారని, గిట్టుబాటు ధర లేక వెంకటేశ్వరరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదు అని జగన్ అన్నారు. వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలా ఆదుకుంటాము అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ 26 నెలలుగా కనీసం ఏ ఒక్క పంటకైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయా అని అడుగుతా ఉన్నాను. ఈ 27 నెలలుగా 26 నెలలుగా వరికి కానీ, మొక్కజొన్నకు కానీ, అరటికి కానీ, కొబ్బరికి కానీ, పత్తికి కానీ, మినుములకు కానీ, పెసలకు కానీ, సజ్జలకు కానీ, మిర్చికి కానీ, పొగాకు కానీ, ఉల్లికి కానీ, టమాటో కానీ, కొక్కో కానీ, చీనీ కానీ, చివరికి ఆక్వా రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడున్నా. ఈ పొగాకు రైతులకు సంబంధించిన పంటను తీసుకున్నా. ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అని అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డును పడి ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంతకుముందు రైతులు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తీవ్ర నష్టాలు ఎదురవుతూ ఉన్నాయని, 98% పొగాకును తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలోనే ధరను స్వల్పంగా పెంచారని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వడ్డీ లేని రుణాలు అందేవని, ఇప్పుడు రుణాలపై వడ్డీ చెల్లించాల్సి వస్తుంది అన్నారు. ఎకరానికి 3 లక్షల పెట్టుబడి పెట్టినా గిట్టుబాటు ధర రావడం లేదు అని, లో గ్రేడ్ అంటూ చాలా వరకు పొగాకును కొనుగోలు చేయడం లేదు అని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలి అని కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.